నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా ఒక బతికేనా అని. ప్రసాద్ నేను మనోడు శివ కలిసి టిఫిన్ తినేసి కూరగాయలు కావాలని చెప్పి కూరగాయల షాప్ కి అయితే వెళ్ళాము. నాకు ఇక్కడ జనాలు చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటది కనీసం కూరగాయల షాప్ పెట్టుకున్న జీవితంలో పైకి రావచ్చేమో అని. షాప్ పెట్టడం వరకు ఓకే, కానీ ఇలాంటి మాత్రం నీ పక్కన పెట్టుకోకండి, ఎందుకంటే తెలియకుండా ఎరగడ్లను కూడా సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తాడు. ఆ కూరగాయలు తీసుకొని హైదరాబాద్ లోనే టఫెస్ట్ సిచువేషన్ ఏంటంటే ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ దాటుకుని వెళ్ళి కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఈ రోజు మా రూమ్ లో వాళ్ళంతా చికెన్ చేసుకుందాం అనుకున్నాము. రూమ్ లోకి రాగానే మా శివగాడు అయితే రైస్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే వాడికి రైస్ పెట్టడం తప్ప ఏమీ రాదు. వీడు ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఏడుస్తున్నాడని చెప్పి నన్ను కూడా ఎలాగైనా ఏడిపించాలని చెప్పి ఆనియన్స్ కట్ చేయమని నాకు ఇచ్చాడు. నేను ఏడ్చే వీడియో పెట్టింది కూడా ఇదే. యాక్చువల్ గా నేను ఏడుస్తున్నా అంటే ఎవరు నమ్మరు, బట్ నేను వీడియో చూసి చాలా మంది అయితే నాకు మెసేజ్ చేశారు. సో మీ అందరికి చాలా థ్యాంక్స్ గైస్. ఆ విషయం పక్కన పెడితే ఆనియన్స్ నేను ఎలా కట్ చేస్తున్నాను కింద కామెంట్ చేయండి. ఐ థింక్ ఫ్యూచర్ లో నేను ఏమీ పీకలేకపోతే కనీసం వంట మాస్టర్ కన్నా పోవచ్చేమో. మొత్తానికి చికెన్ అయితే చేసేసాము. చికెన్ చాలా బాగా వచ్చింది. చాలా మంది అమ్మాయిలు నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు మీకు వంట వచ్చా అని. నాకు వచ్చు, కానీ చేసింది నీ మాత్రమే తినగలుగుతా, మీరు ఎవరు తినలేరు. ఇప్పుడు చికెన్ చేసింది వచ్చేసి మా రూమ్ లో అన్న. మీరు చికెన్ లవర్స్ అయితే చికెన్ అని కామెంట్ చేసి లైక్ కొట్టి ఫాలో అవ్వండి. బై గైస్.